నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. వంశీ అరెస్ట్ మరవక ముందే విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. అయితే చాలా మంది అరెస్ట్ ని వైసీపీ వాళ్ళు తప్పుపడుతున్నారు. అసలు అరెస్ట్ కి కారణాలే తెలియదంటే ఇంకొంతమంది అంటున్నారు. కానీ ఒక్కసారి ఆయన ఎలాంటి భాష ఉపయోగించారు అనేది మనం చూద్దాము. నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నా కొడక అంటూ విపరీతమైన బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తిట్లయితే ఈ రోజు మనం చెప్పలేని పరిస్థితి. తనని, తన భార్యని, తన బిడ్డల్ని అవమానిస్తూ చాలా నీచాతి నీచంగా మాట్లాడారు. ఒక విషయాన్ని, ఒక సంఘటన మనం గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని గారు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, ఆయన బిడ్డల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టులందరూ కూడాను తిరగబడ్డారు. వ్యక్తిగత విషయాలు, అలానే మీరు ఏదైతే పదజాలం వాడుతున్నారో ఇది సరైనది కాదు, మీరు టాపిక్ మాత్రమే మాట్లాడండి అన్నప్పుడు జర్నలిస్టులు అందరికీ కూడా ఎవరైతే గొంతెత్తారో వాళ్ళందరి మీద కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు పోసాని గారు. ఈ రోజు అరెస్ట్ అయ్యి కటకటాల పాలయ్యారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. వి వాంట్ జస్టిస్, అలానే వి స్టాండ్ విత్ పోసాని అంటూ. అసలు పోసాని అరెస్ట్ ని ఎలా చూడాలి? రాజకీయ నాయకుల మీద విరుచుకుపడిన ఆయనకి ఈ రోజు జరిగిన అరెస్ట్ తగిన శాస్తా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఈ రోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వంశీ అరెస్ట్ మరవక ముందే ఈ రోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది. అసలు ఎలా చూడాలి అంటారు ఈ అరెస్ట్ ని? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. బోమని మురిగారు. అధికారాంతమున చూడవలే అయ్యవారి సోయగములు అని నేను ఎప్పుడు చెప్తుంటా. వాళ్ళు 2019, 2024 మధ్యలో సైకో ఫ్యాక్టరీలో తయారైనటువంటి సైకో శాడిస్టులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, అదే ప్రతిపక్షాల వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం చేసేవాడు. అందువల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆ కలికాల జగనాసురుడు ముఠ, ఆ కాలకేయుల ముఠ మాట్లాడిన మాట వాస్తవం. అప్పట్లో వాడి గవర్నమెంట్లో, పులివెందల పాపులో ఎస్కోబార్ గవర్నమెంట్లో మాలాంటి వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్నాం. ధీటుగా సమాధానం, మాటకి మాట, దెబ్బకి దెబ్బ, వజ్రాన్ని వజ్రంతో గోయాల అంటే మేము అసలు మాట్లాడేవాళ్ళం కాదు అటువంటి భాషను. కానీ వాళ్ళ కోసం ఎదురు తిరుక్కున్నాం. ఇంకా దెబ్బకి దెబ్బ, నీ అబ్బకి నీ అబ్బ ఏమంటే మేము కూడా గట్టిగా ఎదురుతాం. అంటే ప్రజాస్వామ్యంలో ఈ పోసాని మురళి లాంటి కుక్కల్ని తయారు చేసింది ఎవరు? ఈ బౌబౌమని ఉసిగొలిపింది ఎవరు? సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు కూటమి ప్రభుత్వం? మెయిన్ ముద్దాయి కాబట్టి సజ్జల భార్గవరెడ్డిని ఈడ్చక రావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరికీ స్క్రిప్ట్ రెడీ చేసినటువంటి గుర్రం దేవేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. ఒక 10 మంది తెలుగు భాషకి చెదులు పెట్టించినటువంటి ఎదవలమ్మ వీళ్ళంతాను. ఆ తెలుగు భాషకు చెదలు పెట్టించినటువంటి చండాలులు. కాబట్టి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు, కాల్చిపారేయ నా దృష్టిలో. అందువల్ల ఏంటంటే పోసాని కృష్ణమురళి మంచి రైటర్. జైల్లో ఒక ప్యాడ్, ఒక బండిల్ పేపర్లు 230 రూపాయలు ఒక బండిల్ 500 పేజీలు ఉంటాయి. ఇచ్చేస్తే పెన్నాలు 1 డజను రాసుకుంటారు. అందువల్ల ఇక్కడ ఏం జరుగుద్దంటమ్మా, ఈ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ చేయటం వల్ల ఉరిశిక్షలు ఏం పడవు, కానీ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. అంటే అరెస్ట్ చేయటం, రిమాండ్కి పోవటం, బెయిల్ తెచ్చుకోవటం, కోర్టు చుట్టూ రావడం, ఇది ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. పెద్ద శిక్షలు పడేటటువంటి కాదు, కానీ ఘోరాతి ఘోరమైనటువంటి పదాలు మాట్లాడేటటువంటి వాళ్ళు. అందువల్ల ఇంట్లో భార్యల్ని, బిడ్డల్ని, తర్వాత రకరకాల ఆ భాషే, తెలుగు భాషే సగం వాళ్ళ పార్టీని సమాధి కట్టింది. తెలుగు భాష వాళ్ళ పార్టీ గోరీ కట్టింది. ఆ వై చీపీ పార్టీకి, వై అంటే ఎందుకు, ఛీ ఆ పార్టీ ఓటేయటం వేస్ట్ అనుకుంటారు. కాబట్టి ఒక ఆర్థిక ఉగ్రవాది రాజకీయ నాయకుడైతే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని, ఒక ఆర్థిక ఉగ్రవాది రాజకీయ నాయకుడైతే ఇలాంటి దుష్పరిమాణాలు మనం చరిత్రలో ఎన్నుండాలి. ఔరంగజేబును చూసాం, రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో బంధించి రాజైనాడు ఔరంగజేబు. అదేవిధంగా రాజ్యాధికారం కోసం పినతండ్రిని నరికి చంపి, గొడ్డలతో నరికి చంపి రాజ్యాధికారం అయినాడు. అందువల్ల ఇటువంటి రాజ్యాధికారం పట్ల యామోహం ఉన్నోళ్ళు, ధనం మీద యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎన్ని నిధులు తిన్నాడు?
ఆ లెక్కపత్రం చెప్పకుండా పోయాడు. పోసాని కృష్ణమురళి వెనక నల్లధనం కథ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కాగ్ రిపోర్ట్ అంటే ఆడిటింగ్ చేయించాలి లెక్కలు. నువ్వు ఎవరికి ఎంత ఇచ్చావు, పోసాని కృష్ణమురళి ద్వారా ఎంత డబ్బు వెళ్ళింది, మంగిలికి ఎంత ఇచ్చావు, సింగర్ మంగిలి ఉంది కదా ఆంకి ఎంత ముట్ట చెప్పావు అంటే ఈ లెక్కలు కూడా చెప్పకుండా పోయాడు. ఇప్పుడు ఇళ్లే కదమ్మా. ఇప్పుడు పోసాని మురళి ఒక్కడే కాదు, ఒద్దెర్ల మురళి అని ఉండవు సాక్షిలో, అతను ఒకడున్నాడు. తర్వాత లక్ష్మీ పార్వతి ఒకదానికి చైర్మన్గా ఉన్నది. తర్వాత సంస్కారహీనుడైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఒకదానికి ఉన్నాడు. తర్వాత దేవులపల్లి అమర్ ఉన్నారు. వీళ్ళందరూ దోచేశారమ్మా తెలుగు ప్రజల డబ్బులు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలా. ప్రథమంగా కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలా, తర్వాత దేవులపల్లి అమర్ను కూడా అరెస్ట్ చేయాలా. తర్వాత చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే ఈ భాషకు ఆద్యుడు అంటే స్క్రిప్ట్ రైటర్లు ఎవరు, ఈ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఇతనేమన్నా రాసిచ్చాడా పోసాని మురళి? సజ్జల భార్గవ రెడ్డిని పిండితే బత్తాయి రసం పిండినట్టు పిండితే, నిమ్మకాయ రసం పిండినట్టు పిండితే ఈ మొత్తం ఈ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు? వీళ్ళు రాసిచ్చింది ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి రాసిచ్చాడా, సజ్జల భార్గవ రెడ్డి రాసిచ్చాడా, దేవేందర్ రెడ్డి? ఈ లకారం భాషకి ఈ బూతు భాషల ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వచ్చింది? బూతుల భాషక ఫ్యాక్టరీ వాళ్ళదన్నమాట ఆ వైసీపీ సైకోల్ పార్టీ. అందువల్ల ఇంతే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. ఇప్పుడు లోకేష్ గారు సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఒక మాట అన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే బూతులతో అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారో, మమ్మల్ని మా నాయకుల్ని కించపరుస్తూ దాడులకి దిగారో వారందరినీ ఉపేక్షించేది లేదు, చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని బల్లగుద్ది మరీ చెప్పారు. అది గడవడానికి ఒక రోజు గడిచింది, ఈలోపు పోసాని అరెస్ట్ అయ్యారు. అంటే మొదలయ్యిందా ఈ అరెస్టుల పర్వం? ఎవరైతే ఆ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వారందరూ ఇంకా జైలుకి నేను నిన్న విన్నానమ్మా, బొత్స సత్యబాబు లోకేష్ సంవిధానం వచ్చినప్పుడు లోకేష్ గారు క్లియర్ గా చెప్పాడు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రవర్తన నియమాలను అనుసరించి జాతికి ద్రోహం చేసినటువంటి వాళ్ళని, ప్రజలను హింసించినటువంటి వాళ్ళని, పౌర హక్కులు కాలరాసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. నేను సిబిఎన్ కాదు, నేను లోకేష్ని, నేను ఈ లోకానికి ఈశ్వరుణ్ణి. ఈశ్వరతత్వం మీకు తెలియదు. మీరు నా తల్లిని అవమానించారు, ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించారు, ఈ రాష్ట్ర ఆడబిడ్డల్ని అవమానించారు, కాబట్టి మిమ్మల్ని ఎవ్వరిని వదలను. ధర్మాన్ని పాటించకుండా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి వాడి ధనమదాన్ని, అధికారాన్ని, మదాన్ని అడ్డం పెట్టుకొని ఎర్రవీగినటువంటి ఇటువంటి మంచి జ్ఞాని పోసాని కృష్ణమురళి పైసల కోసం పరంపోకు పనులు చేసి పోరా సాని, పోసానికి పెట్టిన బిరుదేంది పోరా సాని అని. అందువల్ల నేను అంటుండేది, దానవీర సూర కర్ణలో ఎన్టీ రామారావు గారు కూడా చెప్తాడు, మామ కులము 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 అంటే కురువంశం ఎప్పుడూ కులహీనమైంది మామ అని చెప్తాడు అన్నమాట. అందువల్ల ఒక కులం మీద పడి ఎస్పెషలీ కులాల కంపు సృష్టించి ఆ చలి మంటల్లో కాచుకొని రాజ్యాధికారాన్ని పరిపాలించాలన్న కలికాల కాలకేయుల ముఠా నాయకుడైన కలికాల జగనాసురుడు పంచనజేరి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కర్మ ఫలితము ఎవడు తప్పించుకోరు, ఎవడ కర్మకి వాడే బాధ్యుడు. నువ్వు ధర్మం వైపు ఉంటే, ధర్మం కోసం నువ్వు పాకులాడుంటే ఎందుకురా నాయన 4 పాటలు 4 సినిమాలు రాసుకొని నీ జీవితం రాజావారి చేపల చెరువు. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ రాజా అంటారు అందరూ. రాజావారి చేపల చెరువులాగా తయారు చేసుకున్నావుగా. అధర్మవాదులకి అండదండగా ఉండొద్దు. అమ్మకి అన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేసి ఇచ్చిండంట. కన్న తల్లినే సక్రమంగా చూసుకోలేనటువంటి దౌర్భాగ్యుడు ఒక పార్టీకి అధ్యక్షుడుగా నాయకుడు, వాడు చెప్పుతుంటే వీళ్ళంటారు క్లాసులు ఐవోరు చెప్తున్నట్టు. కాబట్టి మీకు దండం పెడతారా 2 చేతులు ఇచ్చే. మన ఈ దేశంలో అమ్మని గౌరవం, అమ్మా నాన్నల మించిన దైవం లేదన్న. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు, గుర్తుపెట్టుకమ్మా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 5 లైన్లు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, అన్ని గురువుకి ఇచ్చారు. తర్వాత మనకి మన ధర్మం ఏం చెప్పింది, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని అన్న. అందువల్ల నేనంటుండే ఈ 3 పదాలు. మాతృమూర్తిని అవమానిస్తే లోకేష్ గమ్ముగా ఉంటాడమ్మా. కన్న తల్లిని భవనమ్మని మాట్లాడిన మాటలకే లోకేష్ కాబట్టి ఇంతసేపు గమ్ముగా ఉండవు. నేనైతే వాడు పేక ఊరికి రక్తం తాగే ఉండే నరసింహస్వామిలాగా ఉగ్ర నరసింహుడై వాడు పొట్టలో పేగులు చీల్చి మెళ్ళ వేసుకునేవాడిని.
వాడు అదే ఎలా ఎంత సహనం ఉండాలా భవనమ్మన స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క ఇంటి ఆడబిడ్డని అన్నటువంటి నీచుడు జైల్లో ఉన్నాడు. ఈడు ఏం మాట్లాడాడు, పోసాని ఏం మాట్లాడాడు, అందువల్ల పోరాసాని. అందుకని చెప్పిన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. మాతృదేవోభవ అంటే కన్న తల్లిని అవమానించిన వదలటం లేదు. పితృదేవోభవ అంటే కన్న తండ్రిని 53 నెలలు జైల్లో పెట్టిన దుర్మార్గుని కూడా వదిలిపెట్టడమ్మా లోకేష్. లోకానికి ఈశ్వరుడు కదా, లోకైక్యేశ్వరుడు. అందువల్ల మూడోది ఏంది, గురుదేవోభవ అంటే ఒక బాగా చదువుకున్నాడు, ఉన్నత విద్యాధికుడు, మంచి గురువుల దగ్గర విద్యని అభ్యసించినటువంటి వాడు. వాడిలాగా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని కాదు కదా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కదా. అందువల్ల గురువుల పట్ల సత్యనిష్టతో, ధర్మం పట్ల సత్యనిష్టలో ధర్మం వైపు అడుగులేసినోడు ఎప్పుడు విజయమే సాధిస్తాడు. ఆ ధర్మం ఇప్పుడు ఎలుగుద్దమ్మ, కాసేపు ధర్మమే గెలిసద్ది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్ది అని ప్రగాఢంగా నమ్మే వాళ్ళల్లో నేను ఒకరిని. సత్యం మాట్లాడండి, తప్పు లేదు. విమర్శించండి, తప్పు లేదు. సద్విన ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగితే విమర్శించండి, ఆధారాలుంటే బయట పెట్టండి. కూటమి ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, తప్పు లేదు. నెత్తిన పెట్టుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడండి, సద్విమర్శ చేయండి. వాళ్ళ బూతులు ఫ్యాక్టరీలా సైకో గ్యాంగుల్లాగా మాట్లాడు. తప్పులు చేస్తే ఈ గవర్నమెంట్లో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీల మీద ఎవరు ఏ తప్పు చేసినా కూడా ఆధారాలతో విమర్శించండి. అయితే సార్ మీరు ఆధారాలతో విమర్శించండి అన్నారు కాబట్టి టాపిక్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు పోసాని గారి అరెస్ట్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ అరెస్ట్, కక్ష సాధింపు. అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి అలానే ఆ టైంలో వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఏవైతే తప్పిదాలు జరిగాయో వాటికి సంబంధించి పోసాని గారు ప్రశ్నించారు. సో అది కూడా చాలా చక్కగా రూల్స్ ప్రకారం ఆయన ప్రశ్నించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి ఆయన అంటుంటే, అంబటి రాంబాబు గారు కూడా దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. పోసానిని కావాలని అరెస్ట్ చేశారు, ఆయన రూల్స్ మాట్లాడారు, రూల్స్ కి అనుగుణంగా వెళ్ళినందుకు అరెస్ట్ అయ్యింది అని. అంటే రూల్ అంటే ఏంటి సార్ వాళ్ళ దృష్టిలో? అదే వాళ్ళ బూతుల ఫ్యాక్టరీ రూల్ బుక్ ఉంటుంది, అర్థం కాదా? వాళ్ళ సపరేట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉంటుంది. భారతీదేవి రాజ్యాంగం అని ఒకటి ఉంటుంది. భారత రాజ్యాంగం వేరు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేరు. వాళ్ళ రాజ్యాంగం భారతీదేవి రాజ్యాంగం, అర్థమవుతుందా? అందువల్ల ఆ రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. వాళ్ళ ఇండియన్ రాజ్యాంగం వాళ్ళకి పనికిరాదు. అరే మీ ఇంట్లో మీ భార్యలకి, మీ అమ్మా నాన్నలకు చూపించండి, మీ పిల్లలకు చూపించండి వాళ్ళు మాట్లాడిన వీడియోలో. లేచి పోసాని మాట్లాడిన మాటలో వాళ్ళ తల్లిదండ్రులు కదా కూర్చోబెట్టి, మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, మీ ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు కదా, మీ బంధువర్గంలో ఉన్న ఆడవాళ్ళకు చూపించండి. ఒక తెరేసి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు చూపించండి. అసలు చెప్పు తీసుకొని కొట్టకపోతే అప్పుడు అడగండి. నీ కూతుర్లు, మీ కోడళ్ళు, మీ భార్యలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టకపోతే అప్పుడు అడగండి, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. మీరు మాట్లాడినటువంటి భాష అది ప్రశ్నించడమా? ప్రశ్నించడం అంటే ఎలా ఉండాలి? జగనన్న ఇళ్ల స్కామ్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పక్క ఇరుక్కోబోయాడు. కాబట్టి ఏంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఈ పులివెందుల పాపులు, ఎస్కోబారు, ఈ మిడతల దండులో వీళ్ళు దోపిడీదారుల ముఠాలో ఈయనొకడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. అందువల్ల ఏంటంటే వద్దు ప్రకాష్ రెడ్డి గారు, ఆత్మాభిమాన్ని చంపుకొని బతకొద్దు. పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాష చాలా జుగుచ్చాపకరమైనటువంటి భాష. సార్ మీరు మాట్లాడేది ఏంది సార్ అంటారు. మీ అటువంటి ఎదవ మాటలు నేను మాట్లాడను, కఠిన పదాలు వాడతానే తప్ప అటువంటి. అందువల్ల ఏంటంటే నేను ఒకటే చెప్తానమ్మా, ఇవాళ నీటిపారుదల మంత్రి కాదు, అంబటి ఆంబోతు సంజనా సుకన్య గురించి చెప్పాలి. ఆ కేసు తిరగలోడం తొందరగా. అందుకే సంజనా సుకన్య గురించి, సంబరాల రాంబాబు గురించి నీటిపారుదల చేయరంటే నీటిపారుదల ఎందుకురా బాబు నీకు? అందువల్ల నీ శాఖలో నువ్వేం చేసావో చెప్పు. ఎన్ని కిలోమీటర్ల కాలువలోడావు, ఎన్ని చెరువులు పోసావు, పోలవరం డ్యాముకి ఏం చేశావు, పులిచింతల ప్రాజెక్టుకి ఏం చేశావు, తర్వాత గుళ్ళకమ్మ రిజర్వాయర్ని ఏం చేశావు, అన్నమయ్య డ్యాముని ఏం చేశావు. ఇరిగేషన్ గురించి మాట్లాడరా నాయన అంబటే. ఏం లాయరు కదా నువ్వు, లయ్యర్గా ఎందుకు తయారయ్యరా? నువ్వు లాయర్వి, లయ్యరు కాదు. నల్లకోటేసినవు కదా ఈ మధ్య. నీ శాఖలో ఏం చేశావు అది చెప్తే మంచిగా ఉంటుంది. కానీ చదువుకున్న మూర్ఖులమ్మ వీళ్ళంతాను. మేము కూడా బాధితులమే, కలికాల జగనాసురుడు బాధితుడు నేను కూడా. నా మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసిన తల్లి మాట్లాడినందుకు. నా మీదేం కేసులు పెట్టకుండా లేడు జగనాసురుడు. నేను హైదరాబాద్ మహానగరంలో ఉన్నప్పటికీ నా మీద కూడా కేసులు పెట్టిండు. ఇందుకు రోడ్లు నేను ధ్వంసం చేశానని ఒక కేసు పెట్టాడు.
నీళ్లు కావాలా, చెరువులకు నీళ్లు ఇవ్వమని అడిగినందుకు తిరగతా ఉండ వాయిదాలకి. ఓకే. అంటే హత్య చేసినోడు రౌడీనా, నేను రౌడీనమ్మా అంటే రోడ్లు పోయమన్నది అడిగినందుకు రోడ్లు ధ్వంసం చేసిన నాకు కేసు పెట్టిండు. ఓకే. తర్వాత చెరువులకు పంటలు పండేదానికి నీళ్ళు ఇవ్వు బాబు అని అడిగినందుకు నా మీద కేసు పెట్టాడు ఒకటి. వాయిదాలకు తిరగతానే ఉండ. తర్వాత ఈ అడిగినందుకు నేను రౌడీని, వాక్ స్వాతంత్రాన్ని గురించి నేను మాట్లాడినందుకు అంబటి రాంబాబు సిగ్గుందరా అని అడుగుతుండా. నువ్వేరా అప్పుడు ఇరిగేషన్ మంత్రి, నీళ్ళు అడిగితే కేసు పెడతావరా? ఈ మాట పోయి ఆ మేకపాటి రాజమోహన్ రెడ్డిని అడగరా భూషణికే. అంబటి రాంబాబు నువ్వేరా ఇరిగేషన్ మంత్రి ఆ రోజు తూర్పు గుట్లదన గ్రామానికి నీళ్లు కావాలని ధర్నా చేస్తే దళితులు అన్నా నువ్వు ఉంటే బాగుంటదని పొయ్యిన పాపానికి నేను జాతి ద్రోహిని, నేను రౌడీని, నీళ్లు అడిగిన పాపానికి నువ్వారా మాట్లాడేది అంబటి రాంబాబు? నేనే సజీవ సాక్ష్యం. అందువల్ల ఇటువంటి నీచుల గురించి, నికృష్టుల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనమ్మా. మేకపాటి రాజమోహన్ రెడ్డి అనేటటువంటి యదవ, మేకపాటి వాళ్ళు చేసిన అకృత్యాలకి చివరికి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకే దేవుడి కాడికి ఎత్తుకోపోయింది. అందుకే చెప్తా, కర్మ ఫలితం ఎవరిని వదలదు. రాజమోహన్ రెడ్డి అనే గజ దొంగ చేసిన కర్మ ఫలితం వాడి బిడ్డని ఎత్తుకోపోయింది. భగవంతుడు ఎవరు చేయబల్లా, కర్మ ఎవరిని వదలదు, కాలం కాటేయక మానదు. కాబట్టి మీ పిల్లల జీవితాలు బాగుండవురా, ధర్మం వైపు, సత్యం వైపు నిలబడండి, ధర్మాన్ని ఆచరించండి, దేశాన్ని బతికించండి. ధర్మాన్ని ఆచరించండి, దేశాన్ని బతికించండి అనేదే నా యొక్క విద్యుత్ ధర్మం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.